ఎక్సోడస్ చాప్టర్ 17 నిర్మాకాండము 17వ అధ్యాయము. నిర్గమాకాండంలో మనం కొన్ని విషయాలు గతం నుంచి నేర్చుకుంటూ ఉన్నాము. గత కొన్ని వారాలుగా ఈ వారంలో కూడా మరి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 17th చాప్టర్ 17వ అధ్యాయము నిర్గమాకాండము 1 నుంచి 7 వరకు 1 to 7. 1 నుంచి 7 వరకు ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాం. ఆల్టర్నేటివ్ వే. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీరు అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగనీళ్లు లేనందున అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సడుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితవనిరి. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకొని పొమ్ము. ఏడు కలిసి చదువుదాం. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. దేవుడు తన యొక్క వాక్యంలో నుంచి మనతో మాట్లాడను గాక. అధ్యాయంలో సంఘటన, నీళ్ల విషయంలో జరిగిన విషయం ఇక్కడ మరొకసారి 17వ అధ్యాయంలో, ఇక్కడ 15వ అధ్యాయంలో నీళ్ల విషయం జరిగినప్పుడు అది షూరు అరణ్యంలో ప్రయాణం చేసి మారాకు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. ఇప్పుడు రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారు. ప్రయాణం చేసి ముందుకు వెళ్తూ రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారు 17వ అధ్యాయంలో. ఈ ప్రయాణంలో ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి నీళ్లు లేవు. మనకి ఆహారం ఉన్నా లేకపోయినా ఎక్కడికైనా వెళ్తున్నామంటే వాటర్ బాటిల్ ఒకటి ఖచ్చితంగా పెట్టుకుంటాం. ఎందుకంటే నీరు అనేది మనిషికి గాలి తర్వాత నీరు ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. నీరు దాహం వేస్తూ ఉంటుంది. అందులో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. నీరు అవసరం. అయితే ఇక్కడ కూడా మరి కొన్ని లక్షల మంది ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు. ఈ రెఫీదీము ప్రాంతంకి వచ్చినప్పుడు వారికి నీరు లేదు. నీరు లేని కారణం చేత అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, వారు వారి నాయకుడైన మోషేతో వాదిస్తున్నారు. మోషే దగ్గర వాళ్ళు గొడవ చేస్తున్నారు. వారు స్మూత్గా కామ్గా రిక్వెస్ట్ చేయట్లేదు. వారు వాదిస్తున్నారు. వారు గొడవ పెట్టుకోవడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, మమ్మల్ని, మా పిల్లల్ని, మా పశువుల్ని చంపడం కోసం ఇక్కడికి తీసుకొచ్చావా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకుముందేమో అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ కఠిన బాధలు పడలేక, అయ్యా ఇక్కడి నుంచి మమ్మల్ని రక్షించి తీసుకెళ్ళాయా అని ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళని అక్కడి నుంచి విడిపిస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం నీళ్లు లేని కారణం చేత ఇక్కడ మమ్మల్ని చంపడం కోసం తీసుకొచ్చావా ఐగుప్తులో నుంచి అని ప్రశ్నిస్తున్నారు. అదే అడిగారు వాళ్ళు. ఇది మానవ సహజ ఆలోచన విధానం. ఒకప్పుడు ఒక చోట కష్టంలో ఉన్నప్పుడేమో ఏడుస్తూ ప్రార్థన చేస్తామయ్యా ఇక్కడి నుంచి తప్పించాయా, ఈ ప్రాంతం నుంచి ఇంకో చోట తీసుకెళ్ళా అని. సరే, దేవుడు విడిపించి ఇంకో చోట తీసుకున్న తర్వాత అక్కడ ఇంకొక పరీక్ష ఎదురైంది అనుకోండి. అక్కడేదో కష్టం చిన్న ఎదురవగానే అక్కడ దేవుని మీద సడుక్కొని గతమే బాగుంది, గతం గురించి ఆలోచన చేసి, అబ్బో గతంలో ఎట్లా ఉందో, అప్పుడైతే వాళ్ళైతే నాకు ఇలా మంచిగా చూసుకునేవాళ్ళు, అలా చేసేవాళ్ళు, అప్పుడు ఐగుప్తులే బాగున్నారు. అక్కడ ఇప్పుడు అనవసరంగా ఈ మోషే దగ్గరికి వచ్చాము, ఈ మోషే మమ్మల్ని ఐగుప్తులో ఈ అరణ్యంలో జావగొడుతున్నాడు నీళ్లు లేకుండా, మమ్మల్ని మా పిల్లల్ని. అక్కడే ఉంటే ఎట్టోగట్ట కలో గంజో దాకా అక్కడే పడి ఉండేవాళ్ళు, ఎంత చక్కగా చూసుకునేవాళ్ళు మమ్మల్ని ఐగుప్తులు, ఫరో వాళ్ళు అని గతం గురించి ఇట్లా సహజంగా
విశ్వాసులైన వారు కూడా ఇలాంటి అనుభవాల్లో ఉంటారు. ప్రస్తుతం ఏదైనా కష్టం రాగానే గతమే బాగుంది, అప్పుడే బాగున్నారు. అప్పుడు దేవుడు గతంలోనే బ్రతికింపజేసే దేవుడు కాదు. గతమే బాగుందనుకుంటే అక్కడే ఉండిపోతే నువ్వు ఎదగవు, ఎదుగుదల ఉండదు, నీ జీవితం అభివృద్ధి వైపు కొనసాగదు, నీ జీవితం గమ్యానికి చేరదు. గతంలో బాగుందని అక్కడే కూర్చుంటే అక్కడే ఉండిపోతావు. ఎక్కడేసిన గొంగళి అంటే అక్కడే ఉందంట, అట్లా ఉండిపోతాం. దేవుడు క్రైస్తవులమైన మనలను, అంటే దేవుణ్ణి ఎరిగిన మనము, ఆయన మన తండ్రి కాబట్టి, మనం ఆయన పిల్లలం కాబట్టి ఎదుగుచూ ముందుకు కొనసాగాలని కోరుకుంటాడు. ఇప్పుడు ఏ తండ్రి అయినా తన పిల్లలు ఎదగాలని కోరుకుంటాడు, కానీ ఎప్పుడు ఒకే రకంగా ఎల్కేజీలోనే ఉండిపోవాలని కోరుకుంటారా? లేదు. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వెళ్ళిపోతూ ఉండాలి, ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటారు తన పిల్లల విషయంలో. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనం ఎదుగుచూ ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటాడు, కానీ ఎక్కడ బాగుంటే అక్కడ ఎల్కేజీలో అయితే ఓన్లీ కలర్ పెన్సిలే గీసిస్తారు కాబట్టి అదే బాగుంది, 5th క్లాస్లో అయితే మ్యాథ్స్ చేపిస్తారంట, వద్దులే మా పిల్లోడికి అన్ని కష్టాలు ఎందుకులే, 5th క్లాస్ దాకా ఎందుకు, అప్పుడు పాపం పరీక్షలు రాయలేడు, ఇవైతే ఊరక బొమ్మలు గీసుకోవడమే, కలర్ పెన్సిల్స్ ఇస్తారు, చాక్లెట్స్ ఇస్తారు అని ఎవరైనా అక్కడే కూర్చోబెడతారా? ఏ తండ్రి అట్లా ఇష్టపడ్డు. వాడు పరీక్షలు రాయాలి, ఎదగాలి, ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళాలి. ఇంకా వాడు 8th క్లాస్లో ఉండగానే ఇంటర్మీడియట్ కోర్స్ ఇస్తున్నారంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. అబ్బో అడ్వాన్స్ కోర్స్ అంటే బ్రదర్, 8th క్లాస్లో ఉండగానే ఇంటర్మీడియట్ వాళ్ళ ఐటీ కోర్సులు ఇస్తున్నారంట. ఈరోజు ఇది సంబరపడిపోతున్నారు. దేవుడు అలా కూడా చేయడు, ఇలా కూడా చేయడు, కానీ ఎక్కడ ఎప్పుడు ఎంత ఎదిగించాలో అంత ఎదిగిస్తూ ఉంటాడు. రేపు ఎదగాల్సింది ఈరోజే ఎదిగించడు దేవుడు. రేపు తినాల్సింది ఈరోజే తినం మనం. నిన్న తినాల్సింది ఈరోజు తినం, ఏ రోజు ఆ రోజే. నిన్న రాత్రి తినలేదు కదా అని చెప్పేసి నిన్న రాత్రి ఈ పూటది నేను తినగలనా? తినలేం. అంటే దేవుడు ఏం కోరుకుంటాడు అంటే మన దగ్గర నుంచి మనం ఒక సీక్వెన్స్లో, ప్రోగ్రెషన్లో వెళ్ళిపోవాలి, ఎదుగుచూ ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఎవరు కోరుకుంటారు ఎక్కడే ఉండిపోవాలి, ఇలానే ఉండిపోవాలి అని? ఎవరు కోరుకోరు. ఎదుగుచూ ఉండాలి, అభివృద్ధిలోనికి వెళ్ళాలి అని. నన్ ఆఫ్ us like to be in the same position, same situation. అక్కడే ఉండిపోవాలి, అంతలోనే ఉండిపోవాలి. నో, ఎవ్రీబడి వుడ్ like to progress in their Christian life, in their social life or in their financial status. ఎక్కడైనా ఏదో ఒక విధంగా ఎదగాలి అనే కోరుకుంటాం. సో సేమ్ వే గాడ్ ఆల్సో ఎక్స్పెక్ట్స్ హిస్ చిల్డ్రన్ టు గ్రో అండ్ టు రీచ్ దేర్ డెస్టినీ త్రూ డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. వివిధ రకాల అనుభవాల్లో నుంచి, వివిధ రకాలైన పరిస్థితుల్లో నుంచి గమ్యానికి చేరాలి అని దేవుడు కోరుకుంటాడు. సరే, ఇక్కడ నీళ్ళ దగ్గర లేవు, బట్ ఇట్ ఈస్ ద టెస్ట్. ఇది వారికి పరీక్ష. ఈ ఎక్సడస్ చాప్టర్ 17లో వన్స్ అగైన్ ఇది ద టెస్ట్ ఆఫ్ ద వాటర్. చిన్న నీటి విషయంలోనే చిన్న పరీక్ష ఇది. సో యాజ్ యూ ఫేస్ ద టెస్ట్, వాట్ వుడ్ బీ యువర్ రియాక్షన్? దేవుడు నీకు పరీక్ష పెడితే నీ తరపు నుంచి నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? వాదించుకుంటూ కూర్చుంటున్నాము. ఇక్కడ వీళ్ళు మోషే మీద సణుగుతున్నారు, మోషేతో గొడవ పెట్టుకుంటున్నారు. ఎంత దాకా అంటే తర్వాత మోషే అన్నాడయ్యా, ఇంకొంతసేపు ఆగితే వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టేటట్టు, చంపేటట్టుగా ఉన్నారు అని. అంటే ద ఫ్యూరియస్ ఫేసెస్ అండ్ ద వైల్డ్ నేచర్ ఆఫ్ దేర్ యాటిట్యూడ్ హ్యాస్ కమ్ అవుట్. వాళ్ళల్లో ఉన్న క్రూరత్వం అనేది బయటపడింది. అవును, కొన్ని సందర్భాలు చూసినప్పుడు అప్పుడు దాకా బ్రదర్ ప్రైజ్ బ్రదర్ అన్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఎంత ఫ్యూరియస్నెస్ని దే విల్ ఎక్స్ప్రెస్ ఇన్ దేర్ వర్డ్స్ అనేటువంటిది బైబిల్ మనకు చాలాసార్లు ఎగ్జాంపుల్ చూపించింది. మన లైఫ్లో ఎదురవుతూ ఉంటాయి, అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారి పెదవులు నాలుకల కింద సర్ప విషం ఉన్నది. దే హ్యావ్ ఫిల్డ్ విత్ ద పాయిజన్ ఆఫ్ ద స్నేక్ అని బైబిల్లో క్లియర్గా రాస్తుంది. ద పాయిజన్ ఆఫ్ ద సర్పెంట్. పాము చూడటానికి ఎంత అందంగా ఉంటుందో తెలుసా? చాలా షైనింగ్ ఇస్తూ ఉంటుంది, బట్ ద పాయిజన్ ఆఫ్ ఇట్ వెరీ డేంజర్. అలా నాలుకలలో విషం ఉన్నది. వీళ్ళకి కూడా ఇప్పుడు విషం జిమ్ముతున్నారు. మోషే ఏంటి సంగతి అని మోషే మీద. సో వాట్ మోషే, దే డోంట్ హ్యావ్ పర్సనల్ వాక్ విత్ గాడ్. ద ప్రాబ్లమ్ హియర్ విత్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈస్ దే డోంట్ హ్యావ్ పర్సనల్ వాక్ విత్ గాడ్. దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. దే డోంట్ ప్రే టు గాడ్. ప్రార్థన చేయరు, వ్యక్తిగతంగా దేవునితో కలిసి నడవరు, వ్యక్తిగతంగా దేవుని మీద ఆధారపడరు. ఎంతసేపటికి మోషే మీద చూసుకొని, మోషే మీద ఆధారపడితేనే మోషే మాకేదో చేయాలి అని. God has used Moses as a channel or a leader, okay, as an instrument to bring them out. But now they need to learn to go to God and receive from God. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర నుంచి పొందుకోవడం నేర్చుకోవాలి. కానీ ఎంతసేపటికి మోషే మోషే అని మోషే మీద ఆధారపడి మోషే ఉంటేనే అంటే కుదరదు. If you are only always depending upon your spiritual leader, that means you are a child, you are not grown up.
నో మ్యాటర్ హౌ మెనీ ఇయర్స్ యువర్ క్రిస్టియన్, 20 సంవత్సరాలు నువ్వు క్రైస్తవుడు అయినా, 30 సంవత్సరాల క్రైస్తవుడు అయినా, నీకు ఇంకా ఏదో ఆత్మీయ నాయకుడి మీద ఆధారపడేటటువంటి ప్రతి చిన్న విషయానికి నువ్వు ఎదగలేదనే అర్థం. దీని యొక్క అర్థం నువ్వు ఎదగలేదు, ఇంకా దేవునిలో ఎదగలేదు. ప్రతి చిన్నదానికి మమ్మీ అనుకుంటే పిల్లలు పరిగెడతారు చూడండి, అట్లా ఉండకూడదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవునికి మనం ప్రార్థన చేద్దాం, దేవుని మీద ఆధారపడదాం. గతంలో దేవుడు హెల్ప్ చేశాడు కదా, ఎన్నెన్నో అద్భుతాలు ఆల్రెడీ చూసాం కదా. వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ మిరకల్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద పాస్ట్, మెనీ థింగ్స్ వీ హ్యావ్ సీన్. సో అగైన్ గాడ్ కెన్ డూ మిరకల్ వర్క్ ఫర్ అస్, లెట్స్ బిలీవ్ అని వాళ్ళు అట్లా చెప్పట్లేదు, మనం దమ్ముదామని చెప్పట్లేదు. కానీ మోషే మీద సడుక్కొని కొట్టడానికి కూడా రెడీగా ఉన్నారండి. అంటే అంత అంత వైల్డ్ నేచర్ అనేది వాళ్ళలో నుంచి, ఆ ఫ్యూరియస్ అనేటువంటిది బయటకు కనపడుతుంది అనమాట. సో వెన్ ద టెస్ట్ కమ్స్, వెన్ యూ ఫేస్ ద ట్రయల్స్, వెన్ యూ గో త్రూ ద టెస్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్, వాట్ వుడ్ బీ యువర్ రియాక్షన్ ఆర్ వాట్ వుడ్ బీ యువర్ యాటిట్యూడ్? నువ్వు ఏ విధమైన వాక్యాన్ని చూపిస్తున్నావు? ఏదైనా అంతా మామూలుగా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ విల్ బీ, ఎవ్రీబడి సే హలో హలో హాయ్ హ్యాపీ, బాగున్నారు, అంతా స్వీట్గా మాట్లాడడం పెద్ద గ్రేట్ ఏం కాదు. బట్ వెన్ ద రియల్ సిచ్యువేషన్ కమ్, వెన్ యూ ఆర్ గోయింగ్ టు ద ట్రయల్స్, వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ డూ యూ యూస్? హౌ do you express yourself? Do you show that you have believed in God? Can you reflect Christ's nature in you? క్రీస్తు స్వభావము నీలో నుంచి ప్రతిబింబంగా బయటకు కనపడగలదా, రిఫ్లెక్ట్ అవ్వగలదా? లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేస్తే అయిపోయింది అనుకుంటే, అబ్బా మన మాటలతో వాళ్ళని సైలెన్స్ చేపించేసాను అనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు అన్ని. మోషే వీళ్ళని తిరిగి మనకపోవచ్చు. మోషే వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. అలాగే దేవుని సేవకులు కానీ ఆత్మీయ నాయకులు ఏం చేస్తారంటే, సరే ఆ టైంలో వాళ్ళ దగ్గర ఏమన్నారు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. ఎందుకంటే యాజ్ వీఆర్ ఇన్ ద ఫ్రంట్ లైన్ లీడర్స్, వీ హ్యావ్ టు గో, గాడ్ టాట్ అస్ టు గో టు గాడ్. ఏం తిరిగి అనొద్దు, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనకి రిహార్స్ చేయమని. ఎందుకంటే శామ్యూయల్ యూస్ టు డూ సేమ్ థింగ్. శామ్యూయల్ ఏం చేసేవాడు, జరిగిందంతా దేవునికి వెళ్ళి చెప్పుకునేవాడు, ఎవరినేమనేవాడు కాదు. ఎందుకంటే when you go to God and say, then God will take an action. సో దేవుని దగ్గరికి వెళ్ళి మోషే ఏం చేశాడంటే, యాజ్ అ లీడర్ హీ వాజ్ డూయింగ్ గ్రేట్ జాబ్. దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా మొరపెట్టుకున్నాడు, ఈ ప్రజలు కోపంలో ఉన్నారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రభా, కానీ నువ్వే వాళ్ళకి సహాయం చేయాలి అని మొరపెట్టుకున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో యాజ్ అ లీడర్ ఇఫ్ యు ఆర్ గ్రోన్ అప్ క్రిస్టియన్, దిస్ ఇస్ ద యాటిట్యూడ్ యూ కెన్ షో. నెవర్ ఎవర్ యూజ్ ద వర్డ్స్ విచ్ యూ కెన్ రిటాలియేట్. అంటే తిరిగి మళ్ళీ మనం ఏదో అనేసేయాలి, వాళ్ళని ఏదో అనేసేయాలి అనేది కాదు. ఇఫ్ యు ఆర్ ఎ గ్రోన్ అప్ పర్సన్, దిస్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్. గో టు గాడ్ అండ్ గివ్ దట్ కేస్ టు గాడ్. దేవుని దగ్గరికి వెళ్ళి ఆ విషయం ఏంటో దేవునికి అప్పచెప్పండి. యాజ్ యు గో టు గాడ్ అండ్ గివ్ యువర్ కేస్ టు గాడ్, గాడ్ విల్ డీల్. అంతేగాని నేనే నా ఇష్టం, నేను నాకేం చేయాలో తెలుసు, ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు, ఐ నో హౌ టు టేక్ అన్ యాక్షన్ అంటే దేవుడు అంటాడు, ఓకే రైట్, గో హెడ్, వెళ్ళు అని మనం కూడా గొంతులో బట్టను చూపిస్తాడు. బట్ ఇఫ్ యూ గివ్ అవర్ కేస్ టు గాడ్, ఆయన ఏమన్నాడంటే, రివెంజ్ ఈజ్ మైన్, పగ తీర్చుకున్నట్టు నా వంతు అన్నాడు. సో హౌ డు వి రియాక్ట్ అండ్ సిచ్యువేషన్స్ అరైజ్ అండ్ ద టెస్ట్ అరైజ్ వెన్ వీ గో త్రూ ద ట్రయల్స్? ఈ పరీక్షల్లో నుంచి విశ్వాసానికి ఎవ్రీ వన్ ఆఫ్ అస్, ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా వీ హ్యావ్ టు గో త్రూ దిస్ ప్రాసెస్, ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్. మన విశ్వాసానికి పరీక్ష అనేది ఖచ్చితంగా ఎదుర్కొంటాం. దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షించకపోతే మనము కరెక్ట్గా క్వాలిఫైడ్ అవ్వం. సో వీ హ్యావ్ టు రైట్ ఎన్ ఎగ్జామ్ టు క్వాలిఫై. సేమ్ వే దేవుడు మనల్ని క్వాలిఫై చేయడానికి ఎగ్జామ్స్ పెడతాడు, టెస్ట్ ఆఫ్ ఫెయిత్. నీ విశ్వాసాలు ఇక్కడ ఈ చిన్న విషయంలోనే వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, వాటర్ విషయంలో ఫెయిల్ అయిపోయారు. హౌ సాడ్ ఇట్ ఈస్. కేవలం నీళ్ళ దగ్గర ఆల్రెడీ దే హ్యావ్ సీన్ గాడ్స్ మిరకల్ వర్క్, దే కుడ్ హ్యావ్ రీకాల్ దట్ ఇన్ టు దేర్ మైండ్. అరే ఆల్రెడీ దేవుడు గొప్ప కార్యం చేశాడు కదా, ఒక 3 days బ్యాక్ మేము చూసాం కదా, సో ఈ విల్ డూ అగైన్ ఎనదర్ నెక్స్ట్ గ్రేట్ వర్క్, సో ఐ షుడ్ జస్ట్ బిలీవ్ ఇట్. నేను నమ్మాలి అంతే చాలు అనుకోవాలి. కానీ కాకుండా అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, అంటే ఎప్పటికప్పుడు దే ఆర్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ గాడ్ బికాజ్ దే డోంట్ డిపెండ్ అపాన్ గాడ్. వాళ్ళు దేవుని మీద ఆధారపడలేదు కాబట్టి ఏం లేదు. అదే దేవుని మీద ఆధారపడి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, చిన్న విషయానికి కూడా దేవుని దగ్గరికి వెళ్ళాయా నువ్వు చూసుకోయా అంటారు. సో యాజ్ యూ డిపెండ్ అపాన్ గాడ్ ఫర్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్, షూర్లీ యూ క్యాన్ బిలీవ్ ఫర్ గ్రేటర్ థింగ్స్ ఆల్సో ఆర్ బిగ్గర్ థింగ్స్ ఆల్సో. చిన్న విషయానికే దేవుని దగ్గర చెప్పడం నువ్వు నేర్చుకుంటే పెద్ద విషయాలను కూడా దేవుని దగ్గర తీసుకువెళ్తావు. కాబట్టి వీ షుడ్ బి
పర్సన్ హూ ఈజ్ లివింగ్ విత్ ద పర్పస్ దట్ ఐ హ్యావ్ టు డిపెండ్ అపాన్ గాడ్. నేను దేవుని మీద ఆధారపడి జీవించాలి అనే ఉద్దేశం కలిగి జీవించాలి. అంతేగాని నా శక్తితో నేను ఏదో సాధిస్తా, లేకపోతే ఎవరో ఉన్నారు నేను వాళ్ళ మీద ఆధారపడతానంటే, బైబిల్ సేస్ డోంట్ ట్రస్ట్ ఇన్ ద కింగ్స్ అండ్ ప్రిన్సెస్. రాజులు, అధికారులు వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళ మీద ఆధారపడొద్దు అని ఉంది. ఎందుకంటే దే విల్ పుట్ యూ టు ద షేమ్ వన్ డే. వాళ్ళు అవమానపరుస్తారు ఒక రోజున. ఆర్ ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్ దట్ విల్ ఫెయిల్ వన్ డే. ఒక రోజున నువ్వు నమ్ముకున్న నీ శక్తి ఒకరోజు విఫలమైపోతుంది. Imagine just God put one small pain in your body. You cannot go to work. You cannot earn money. You have to be bedridden for many years. Then what you do? So think of this. దేవుని మీద ఆధారపడుతున్నానా? Am I depending upon God? God will take you through the test. దేవుడే ఇక్కడ తీసుకొచ్చాడు. They did not come on their own to this Rephidim, the place called Rephidim. ఈ రెఫీదిం అనే స్థలానికి వాళ్ళంతటా వాళ్ళు రాలా. God only brought them. It is on the way. God is only leading them now. దేవుడే మనలను కొన్ని సిచ్యువేషన్స్లోని తీసుకువెళ్ళి ఆ పరిస్థితుల్లోకి దేవుడే తీసుకొస్తాడు. మనం అనుకుంటాము ఇదేదో నా స్వయం కృతాపరాధము, నేనేదో చేసుకున్నాను, లేకపోతే ఎవడో నన్ను మోసం చేశాడు అందుకే నేను ఇట్లా అయిపోయాను అనుకుంటామేమో. ఎస్, దే ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ వీ డూ సమ్టైమ్స్ వెన్ వీఆర్ ఫూలిష్. We do certain things, then we will get into the most problem, or we will try to believe someone else and then we get into problem. But if you submit to God, God will take you through some situation where there is like Rephidim places. నువ్వు దేవుని నమ్మినట్లయితే ఆ రెఫీదిం లాంటి ప్లేస్లో తీసుకువెళ్ళి అక్కడ నేను టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్ దేవుడే తీసుకొస్తాడు. ఆ సెంటర్, నీకు ఆ ఎగ్జామ్ సెంటర్ ఏంటంటే రెఫీదిం ప్లేస్ అక్కడ. సో ఈ రెఫ్యూజియం ప్లేస్ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడే తీసుకొచ్చాడు. అక్కడ నువ్వు ఎగ్జామ్ రాయాలి, ఎదుర్కోవాలి. సో యాజ్ యూ హ్యావ్ టు ఫేస్ దిస్, ద టెస్ట్ ఆఫ్ వాటర్, మీనింగ్ ద టెస్ట్ ఆఫ్ జనరల్ థింగ్స్ ఆర్ యువర్ డైలీ నీడ్స్, వాట్ యుడ్ బీ యువర్ రియాక్షన్? దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అని నమ్ముతున్నావా? లేకపోతే వెంటనే ఫ్రస్ట్రేషన్ అంతా కూడా మనం వెళ్ళగక్కుతున్నామా? యూ రిఫ్లెక్ట్ ద ఫ్రస్ట్రేషన్ వాట్ యూ హ్యావ్ ఇన్ యూ. నీలో ఉన్న ఆదాము స్వభావం, పాత పాప స్వభావం బయటకు వస్తుందా? కొన్నిసార్లు అంటారు, నేను మంచిగా ఉన్నంతసేపే మంచిగా ఉంటా, నన్ను కానీ చెడగొడితే ఇంకా నేను ఎంత చెడ్డోండి అవుతానో మీకు తెలియదు అని చాలామంది అంటారు. దెన్ ఐ సే దట్ ఈస్ రాంగ్ సెంటెన్స్ టు యూస్. అలా వాడటం అనేది చాలా తప్పు. దట్ మీన్స్ యూ ఆర్ నాట్ క్రైస్ట్ డిపెండెంట్ పర్సన్. యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ ద కాన్షియస్ ఆఫ్ ద క్రైస్ట్. నేను క్రీస్తుని అనుసరించి జీవించాలి. క్రీస్తు స్పృహలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరేమనుకున్నా నాకు అవసరం తండ్రి వారిని క్షమించు అనుకుంటూ వెళ్ళిపోతారు. అంతేగాని నన్ను మాత్రం చేస్తే ఇంక నేను ఎలా చూపిస్తానో నాకే తెలియదు అని అంటే, దట్ ఈస్ ద డెవిల్స్ యాటిట్యూడ్. దెయ్యం అలా చేస్తాడు, సాతానుడు అలా చేస్తాడు. సో ఇక్కడ మోషే మీద కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు నాయకుడిని. మాటలతో ఇబ్బంది పెడుతున్నారు. మాటలతో దేవుని నాయకుడిని మోసం చేసి ఇబ్బంది పెట్టాలి అని బాగుపడతారంటే ఎక్కడ బాగుపడాల, తర్వాత ఎక్కడ చూసినా కూడా వీళ్ళకి. ఎందుకంటే మాటలతో గాయపరచడం వాళ్ళకి ఇష్టం. సో దేవుడి దగ్గర ఈయన ప్రార్థన చేశాడు, అయ్యా ఈ సమస్య ఇలా ఉంది, సహాయం దయచేయి ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. యాజ్ హీ ప్రేడ్, ప్రార్థన చేసిన రీతిగా దేవుడు జవాబిచ్చాడు. వాట్ ఈస్ దట్? ఇక్కడ ఏమన్నాడు? ఈ 6వ వచనం వర్స్ 6, ఎక్సోడస్ చాప్టర్ 17 వర్స్ 6. చాలండి. సో హియర్ వి సీ దట్ God is giving them the answer for their prayer, for their problem. God is giving them the solution. అక్కడ ఉన్న సమస్యకి, మోషే చేసిన ప్రార్థనకు దేవుడు పరిష్కారం ఇస్తున్నాడు. చెప్తున్నాడు, మోషే నీ దగ్గర కర్ర ఉంది కదా, ఆ కర్రను తీసుకువెళ్ళి అగో హోరేబు దగ్గర బండ ఉంది, ఆ బండని నువ్వు కొడితే అప్పుడు నీళ్లు దాంట్లో నుంచి ప్రవహింపజేస్తాను అన్నాడు. మనం ఎక్కడన్నా బోర్ వేస్తున్నాం అనుకోండి, బోరింగ్ మిషన్లో బోర్ వేస్తూ ఉంటారు. కొంతసేపటికి అది ఏమైందంటే రాళ్ళు తగలటమో బండలు తగులుతున్నాయి అనుకో, ఏం చేస్తారంటే దాన్ని అక్కడ ఆపేస్తారు. అవునా సార్, బండ వచ్చింది సార్, రాళ్ళు వచ్చినాయి, లేకపోతే గొలక రాళ్ళు వచ్చినాయి అని నీళ్లు పడవని చెప్పి వదిలేస్తారు. అది మనిషిగా సాధారణమైన స్థాయిలో అలా చేసేస్తారు. కానీ ఇక్కడ దేవుడు చేసే కార్యాలు అసాధారణమైన కార్యాలు, ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్, ఆ మహాద్భుత కార్యాలు. మనకి ఎక్కడన్నా నీళ్లు కావాలంటే ఏదైనా గుంతలో నీళ్ళు తవ్వుతే ఎక్కడన్నా నీళ్ళు వస్తాయేమో, అంతే కదా. గుంత తవ్వుతూ ఉంటే నీళ్ళు వస్తాయి. అంతే రాయిని కొడతా ఉంటే ఎక్కడ నీళ్ళు వస్తాం చూసారా మనం ఎక్కడన్నా?
Have you ever seen that as you beating the stone or as you beating the rock, have you ever received any water? No. But it is something miracle God wants to do, extraordinary things, not an ordinary thing. దేవుడు తన పిల్లల విషయంలో ఏదో సాధారణమైన కార్యాలు చేయటం కాదు, అసాధారణమైన మహాద్భుత కార్యాలు చేయాలని. ఎక్కడ ఇంపాసిబుల్ అనుకుంటామో ఇంపాసిబుల్ అనే దాన్ని పాసిబుల్ చేయడానికి దేవుడు ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు దేవుడు ఏమన్నా అంటే మోషే ఆ బండను కొట్టు, బండను కొడితే దానిలో నుంచి అన్నాడు, ఆ బండ పక్క నుంచి అనలేదు. యాజ్ యూ స్ట్రక్ దట్ స్మిటన్ దట్ రాక్ ద వాటర్ కేమ్. ఆ నీళ్ళు అనేవి బండలో నుండి వస్తాయి అన్నాడు. హౌ డస్ ఇట్ పాసిబుల్? ఈజ్ దట్ రాక్ కంటైనింగ్ ద వాటర్? నో, బట్ సూపర్ న్యాచురల్ వర్క్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ దెమ్. దేవుడు వాళ్ళ కొరకు మహాద్భుత కార్యం చేశాడు అక్కడ. సో గాడ్ డస్ సూపర్ న్యాచురల్ వర్క్స్ ఫర్ యూ వేర్ థింగ్స్ సీమ్స్ టు బి ఇంపాసిబుల్. Where things to be ordinary, there God does extraordinary things. Do you believe that? నువ్వు నమ్ముతున్నావా? ఎక్కడ అసాధ్యం అనుకున్నామో, ఎక్కడ అసాధారణం అయితే ఏమనుకున్నా దేవుడు అక్కడే అద్భుతాలు చేస్తాడు. సో God can create jobs for you. God can create opportunities for you. God can create light for you. God can create joy for you where there is sadness everywhere. God can create all kinds of privileges for you where there seems to be nothing for you. God can open the door for you when there seems to be no way. దారి లేదనుకున్న దగ్గర దేవుడు నీ కొరకు ద్వారాలు తెరవగలడు. ఎక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవనుకుంటామో దేవుడు అక్కడ నీ కోసం అద్భుతాలు చేయగలడు. ఏమో బ్రదర్ అంతా వేరే ఏమేమో వినపడుతున్నాయి, వాళ్ళకి ఇలా జరిగిద్దంట అలా జరిగిద్దంట. ఎస్, డోంట్ లిసన్ ద వాయిసెస్ ఆఫ్ దీస్ పీపుల్. దోస్ ఆల్ ఆర్ ఆర్డినరీ థింగ్స్. But your God is a special God who wants to do an extraordinary work in your life through you. నీ జీవితంలో నీ ద్వారా మహా అసాధారణమైన కార్యాలు జరిగించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో డూ యూ బిలీవ్ దట్? బండలో నుంచి నీళ్ళు రావటం ఏంటి? సో హూ యూ ఆర్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దిస్ రాక్? ఈ రాక్, ఈ యొక్క బండను గురించి చూసినట్లయితే మనం ఒక ప్రైమరీ అప్లికేషన్లో, ప్రైమరీ మీనింగ్లో 1 Corinthians chapter 10 verse 4, 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం, అక్కడ ఒక మాట ఉన్నది. 1 Corinthians 10:4. అది ఆ బండ క్రైస్ట్ ఈజ్ దట్ రాక్. వాట్ ఇస్ దట్ రాక్? ఇస్ ద క్రైస్ట్. పాత నిబంధనలో ఆ బండగా అక్కడ ఉంది, ఆ బండను కొడితే నీళ్ళు వచ్చినట్లుగా ఇప్పుడు మనకి నౌ వీ డోంట్ నీడ్ టు గో టు ఎనీ రాక్, బిగ్ స్టోన్ అండ్ హిట్ దట్ రిప్రజెంటింగ్ క్రైస్ట్. అది ఇప్పుడు ఏదో మనం ఇంకో కొండ దగ్గరికి వెళ్ళి ఆ బండను కొట్టాలని కాదు, కానీ లిటరల్గా ద సింబలైజ్, ఆ యొక్క అర్థం సాదృశ్యం ఏంటంటే క్రీస్తే ఆ బండ. అందుకని క్రీస్తును సిలువలో కొట్టారు, క్రీస్తుని సిలువలో ఆయన గాయపరచబడటం ద్వారా ఇప్పుడు మన దాహాలు తీరినాయి. Now we have Christ in us. ఇప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడు. As Christ is in us, now he can do supernatural works in us and also through us. ఇప్పుడు క్రీస్తే మనలో ఉన్నాడు కాబట్టి మనలోనూ మన కొరకు మన ద్వారా మహాద్భుత కార్యాలు చేయబోతుంది. నాదేముందలన్నా, నేనేముంది, జస్ట్ ఆఫ్టర్ ఆల్ అంటారు చాలామంది. మెనీ టైమ్స్ వీ థింక్ అవర్ సెల్ఫ్, వీ అండర్ ఎస్టిమేట్ అబౌట్ అవర్ సెల్ఫ్. మన గురించి మనం చాలాసార్లు నాదేముందిలే, నేనేముంది, నా వల్ల కాదు నో. బట్ నౌ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. ఇఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, హీ కెన్ డూ ఎక్స్ట్రా ఆర్డినరీ వర్క్స్ ఇన్ యూ అండ్ త్రూ యూ. నీలో, నీ ద్వారా నేను చేయగలనా ఇది అని అనుకుంటామేమో, బట్ గాడ్ కెన్ డూ గ్రేటర్ థింగ్స్ త్రూ యూ. దేవుడు అన్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తా ఉన్నాడు, నువ్వు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? చాలామంది ఆ వర్స్ మిస్కోట్ చేస్తారు. జీసస్ సెడ్ దట్ ఇఫ్ యూ బిలీవ్ మీ యూ కెన్ డూ గ్రేటర్ వర్క్స్ దాన్ మీ. నాకన్నా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావని జీసస్ ప్రామిస్ చేశాడు. వాట్ డస్ ఇట్ మీన్? వెన్ జీసస్ వాజ్ ఆన్ దిస్ ఎర్త్, యేసు భూమి మీద ఉండగా ఆయన మనిషిగా ఉన్నాడు. దోస్ డేస్ నాట్ మచ్ టెక్నాలజీ, నాట్ మచ్ ట్రాన్స్పోర్టేషన్, నాట్ మెనీ ఫెసిలిటీస్. యేసుక్రీస్తు వారు అప్పుడు మనిషిగా ఉన్నాడు. ఆ రోజుల్లో టెక్నాలజీ, రోడ్ ఫెసిలిటీస్, ఏరోప్లేన్స్ ఇవన్నీ లేవు, మనకున్న మొబైల్స్. బట్ నౌ వీ హ్యావ్ దిస్ టెక్నాలజీ, ఏరోప్లేన్స్ అండ్ జూమ్ మీటింగ్స్. వీక్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మీటింగ్ జరుగుతుండగా ఎక్కడ అమెరికాలో ఉన్న అక్కడున్న వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు వాక్యం వింటూ ఉంటారు. ఈరోజు ఉదయం పూట ఎక్కడెక్కడో వాక్యాలు వింటూ ఉన్నారు, లైవ్లో వెళ్తూ ఉన్నాయి. సో దిస్ వాట్ when Jesus said, of course as the science grows, God giving that knowledge to the people to increase in it, so man can do greater things. But ఈ జీసస్ ఉన్నప్పుడు ఏమైందంటే he was just surrounded in that Jerusalem.
సో నవ్ వీఆర్ ట్రావెలింగ్ అండ్ అవర్ వాయిస్ కెన్ బి హర్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అట్ ద సేమ్ టైం. దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి మనకు అవకాశాలు ఇచ్చాడు. సో వై కాంట్ వి యూజ్ ఇట్? దేవుని కొరకు మన అవకాశాలు ఉపయోగించుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఆయుష్ని, దేవుడు ఇచ్చిన మన వనరులను, దేవుడు మనకిచ్చిన శక్తిని ఇతరుల తృప్తిపరచడానికి ఉండాలి. బండను కొట్టగా నీళ్ళు వచ్చినాయి, నీళ్లు అందరూ త్రాగి సంతృప్తి చెందినట్లుగా నీలో నుంచి ఆ యొక్క సంతృప్తి అనేటువంటిది ప్రజలు చూడాలి. అబ్బో ఎందుకులేండి ఆ బ్రదర్ దగ్గరికి, ఆ సిస్టర్ దగ్గరికి, అల్లిన దగ్గర నుంచి ఊరకు తలకాయ నొప్పి మాకు, అదే ఇంకెవరి దగ్గర చెప్పండి, అక్కడికి వెళ్తాం, తృప్తిగా కూర్చుంటాం 2 నిమిషాలైనా అని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 7వ వచనం, నిర్గమాకాండం 17, ఎక్సోడస్ చాప్టర్ 17:7. నిర్గమాకాండం 17వ అధ్యాయం 7వ వచనం. వాట్ డస్ ఇట్ సే? 17 సో ఇక్కడ 2 పేర్లు పెట్టాడు. హీ గేవ్ 2 names టు దట్ ప్లేస్ బికాజ్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్. ఏంటి అంటే, ఒకటి మస్సా అని పేరు పెట్టాడు. మస్సా అంటే కింద అర్థం కూడా మనకి ఫుట్ నోట్స్లో రాసింది. ఏమని? శోధించుట అని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే శోధించే ప్రజలు. అంటే ఏమొచ్చేసింది ఇశ్రాయేల్ ప్రజలు, అబ్బా వాళ్ళ శోధించే ప్రజలు, తలకాయ నొప్పి ప్రజలు అన్నట్లుగా ఒక ఐడెంటిటీ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైపోయింది? మెరీబా అని పేరు పెట్టాడు. దాని అర్థము వాదం. అబ్బా వాదం పెట్టుకునే జనాలు, అబ్బా వాళ్ళ ఎందుకులే బ్రదర్ వాళ్ళు మళ్ళీ ఓవర్క గొడవలు. సో యూ బీన్ నోన్ యాజ్ ఎ క్వారలింగ్ పర్సన్ ఆర్ యూ బీన్ నోన్ యాజ్ ఎ పీస్ మేకర్? నువ్వు ఒక సమాధానమును కలిగించే వ్యక్తిగా నువ్వు ఒక ఐడెంటిటీ పొందుకున్నా, లేకపోతే నువ్వు నీ పేరు చెప్పగానే నీవే అబ్బా ఎందుకులే గొడవలు అవుతాయి మళ్ళీ వాళ్ళతో అన్నట్లుగా వాట్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ యూ హ్యావ్ క్రియేటెడ్ సరౌండెడ్ యూ? నీ చుట్టూ నువ్వు ఏ విధమైన ఐడెంటిటీ క్రియేట్ చేసావు? These people, wherever they go, what with whomever they are, they fought with Moses, they fought with Joshua, they fought with Joshua, Caleb. ఎక్కడ చూసినా అందరితో వాదన, గొడవ, quarreling. So what kind of identity you have been created by your behavior surrounding you? నీ చుట్టూ నీవు ఏ విధమైనటువంటి ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నావు? ఇక్కడ మోసెస్ చెప్పాడు, వీళ్ళు శోధించారు, వీళ్ళు ఇక్కడ దేవునితో గొడవ పెట్టుకున్నారు, దేవుని ప్రజల మీద వాదన చేశారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ వీఆర్ క్రియేటింగ్? అమ్మ పలానా బ్రదరా మంచిదన్న, ఆయనతో ఎంతసేపు కూర్చున్నా కూడా ఇంకా కూర్చోవాలనిపిస్తుంది, ఇంకా 4 మాటలు వినాలనిపిస్తుంది అన్నట్లు ఉన్నారు. కానీ అబ్బా ఎందుకు బ్రదరా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని తలకాయ నొప్పి, మనకి గొడవలు వస్తాయి ఎందుకు అనేటట్లుగా మన గురించి చెప్పుకుంటున్నారు ప్రజలు. God does not want to give these kind of names. గొడవలు పెట్టుకునేవాళ్ళు, వాదాలు పెట్టుకునేవాళ్ళు, గాసిప్ చేసేవాళ్ళని ఇట్లాంటి పేర్లు మనం పొందుకోవడానికి దేవుడు ఇష్టపడ్డు. కానీ యాజ్ ఎ గుడ్ హెల్పర్, యాజ్ ఎ గుడ్ లవర్, మంచి ప్రేమించేవాడు, అండ్ పీస్ మేకర్, అండ్ నోన్ ఫర్ గుడ్ డీడ్స్, ఇంకా మనకు మంచి సాక్ష్యం సంపాదించుకోవడం కోసం ఎందుకంటే గాడ్ మేడ్ అస్ ఎ రాయల్ హై ప్రీస్ట్, రాజులైన యాజక సమూహంగా దేవుడు మనం చేశాడు. నెక్స్ట్ ఇంకేమన్నాడు? పరిశుద్ధమైన జనాంగం, అంటే హోలీ నేషన్, పరిశుద్ధ జనాంగం. సో గాడ్ మేడ్ అస్ ఎస్ అ హోలీ నేషన్ అండ్ రాయల్ ప్రీస్ట్హుడ్. ఆ విధంగానే మనం ఐడెంటిటీని బయట చూపించుకోవాలి. కానీ మన పేరు చెప్పగానే జనాలు అబ్బా ఆ ఫ్యామిలీయా, ఆ బ్రదరా, మళ్ళీ గొడవలు అవుతాయి బ్రదర్, వదిలేసేయండి, ఎక్కడ ఉంటే వదిలేలా. that person, don't tell me about that person. It's always about quarreling, always about creating some nonsense అనేటట్లుగా మనకున్నామా? సో వాట్ కైండ్ ఆఫ్ అన్ ఐడెంటిటీ వీఆర్ రిసీవింగ్ యాజ్ మచ్ యాజ్ యూ దే సే అబౌట్ యువర్ నేమ్? నీ పేరు చెప్పగానే ఏ విధమైనటువంటి ఐడెంటిటీ అనేది వచ్చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ గుడ్ పర్పస్, దట్స్ ఆల్వేస్ గ్రేట్. ఒక మంచి పని కోసం చెడ్డ పేరు పడటంలో తప్పేమీ లేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క విషయాల నిమిత్తంలో మనం మంచి సాక్ష్యం సంపాదించుకోకపోతే అది మన దేవునికి మంచి సాక్ష్యాన్ని తీసుకురాదు. సో టుడే we take this message and we examine ourselves. If I face any test, నేను ఏదైనా పరీక్ష ఎదుర్కొన్నప్పుడు వాట్ ఈజ్ మై రియాక్షన్? నా యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది? am I waiting upon the Lord? దేవుని దగ్గర వేచి ఉంటున్నానా దేవుడు తీరుస్తాడని? or am I just frustrated and started quarreling? దేవుని మీద గొడవలు పెట్టుకుంటూ ఉన్నానా, శోధిస్తూ ఉన్నానా? what kind of person I am? God does not want you to see as a quarreling person. నువ్వు వాదాలు పెట్టుకునే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లా. God wants the peacemakers. దేవుడు సమాధానపరిచే వాళ్ళని కావాలి. God wants the person who depend upon him. ఆయన మీద ఆధారపడే వాళ్ళని ఆయన కావాలనుకున్నాడు.
అప్పుడు ఏమైందో తెలుసా? వెన్ యూ డిపెండ్ అపాన్ ద లార్డ్. ఐజాయా 26:3, యెషయా గ్రంథం 26:3. వాట్ డస్ ఇట్ సే? ఐజాయా 26:3. సో దట్స్ ద మైండ్ హూ స్టేడ్ అప్ ఆన్ ద లాడ్, బికాస్ హూ ట్రస్ట్ ఇన్ ద లాడ్. ఎవరైతే ఆయన మీద సరే ఇప్పుడు పరీక్ష ఎదురైంది, సరే దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు అని ఆయన మీద ఆధారపడి ఆయన్ని ఆశ్రయంగా నమ్మకం పెట్టుకుంటారో, దే విల్ బి అట్ పీస్, పూర్ణ శాంతంగా ఉంటారు. అంతేగాని ఆ ఫ్రస్ట్రేషన్ వర్డ్స్, ఆ భ్రష్టత్వంతో ఆ చిరాకు మనసుని బయటకు చూపించరు. సో వాట్ యామ్ ఐ పోర్ట్రేయింగ్ ఆన్ మై ఫేస్ అండ్ ఇన్ మై బిహేవియర్? నా ముఖంలో నేను ఏం చూపిస్తున్నా, నా ప్రవర్తనలో నేను ఏం చూపి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలైతే వాళ్ళలో ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్, ఆ చిరాకుతనాన్ని అంతటిని బయటికి వెళ్ళగక్కారు. ఈజ్ దట్ వాట్ దే హ్యావ్ టు డూ ఆఫ్టర్ సీయింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్? దేవుని గొప్పతనాన్ని చూసిన తర్వాత అంతేనా వాళ్ళు చేయాల్సిందే? దట్స్ నాట్ ద వే టు బిహేవ్. కాబట్టి దేవుని ప్రజలంగా నేను ఏ విధమైనటువంటి రిఫ్లెక్షన్ ఇస్తున్నాను అనేది మనం పరీక్ష చేసుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. బలలో పాల్గొనడానికి హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. బలలో పాల్గొందాము. కళ్ళు మూసుకొని తలలు వంచండి, మనసులో ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు. యాజ్ వీ గోయింగ్ టు పార్టేక్ ఆఫ్ ద కమ్యూనియన్, లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్ విత్ ఇన్ అవర్ సెల్స్. హృదయాల్లో సిద్ధపాటు చేసుకుందాం దేవుని దగ్గర. అయోగ్యంగా బలలో పాల్గొనవద్దు అని ఉంది. అంటే అయిష్టరీతిగా దేవునికి వద్దనుకున్న రీతిలో. కాబట్టి ఏదైనా ఒకవేళ మిస్టేక్ ఉంటే మనలో దేవుని దగ్గర మనం సిద్ధపాటు చేసుకుందాం. పరీక్షించుకొని కరెక్షన్ చేసుకొని హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా దేవా, మా గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చి పాటలతో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి నువ్వు మాకు కల్పించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవా, నీ సంఘ బిడ్డలు ఈ రోజున హస్నాపురంలో మందిరానికి ఆరాధనకు అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. జాషువా గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. వారి గృహంలో జరిగిస్తున్న ఈ కుటుంబ ఆరాధన నీవు దీవించండి. బ్రదర్ గారి జాబ్లో రాకపోకల్లో తోడైండండి. రాణి సిస్టర్ గారి జాబ్లో వారికి తోడైండండి. వందన స్టడీస్లో తోడైండండి, స్వస్థపరచండి దేవా. అలాగే మరి షారోన్ సిస్టర్ గారిని బట్టి స్తోత్రాలు. తన యొక్క కుటుంబ సభ్యుల్ని మీరు దీవించండి. తన యొక్క కుమారుడు కుమార్తె తన భర్త గారిని నీ నామములో ఆశీర్వదించి ఆరోగ్యంతో నింపండి. వారి యొక్క పిల్లల చదువుల్లో కూడా ఆరోగ్యం, వారికి మంచి జ్ఞానం దయచేయండి. అలాగే ప్రకాష్ బ్రదర్ గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. వారి కుటుంబంతో తోడై ఉండండి. శ్యామలా సిస్టర్ గారు, రోహన్ వారిని కూడా నీ యొక్క కాపుదల్లో ఉంచండి. రోహన్ చదువుల్లో తోడై ఉండండి. జాన్ బ్రదర్ గారిని బట్టి స్తోత్రాలు. వారు కూడా తండ్రి నమ్మకంగా మందిరానికి వస్తున్నారు, వారిని దీవించండి. వారి కుటుంబ సభ్యులకు కూడా నీ కాపుదల దయచేయండి. అదేవిధంగా ప్రభా, రమేష్ బ్రదర్ గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. ఇది మన ఎగ్జామ్ కారణం చేత రాలేకపోయారు, వారు మరొకసారి రావడానికి నీ సహాయం దయచేయండి తండ్రి. మరి ప్రత్యేకంగా ప్రవీణ్ అన్న, త్రిపురావదనమ్మ, అలాగే తండ్రి పిల్లలను నువ్వు మందిరానికి తీసుకొచ్చావు, నీకు స్తోత్రాలు. ఈ దినమున వారితో నువ్వు తోడయండి. వారు ఏ పని నిమిత్తం అయితే వారు బయటికి వెళ్తున్నారు ఈ రోజున, వారితో నువ్వు తోడయండి, వారిని ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో కూడా వారితో నువ్వు తోడయండి. మా యొక్క సంఘ బిడ్డలందరికీ కూడా నీ కాపుదల ఉండాలని కోరుకుంటూ మరలా తిరిగి ఆదివారం కలుసుకునేంత వరకు నీ కృప మాకు చూపించమని, నీ బిడ్డలు ఇచ్చిన కానుక పరలోకపు సేవ కొరకు వాడుకొని ఇచ్చిన గుప్పెల్ని ఆకాశపు వాకిండ్లతో నువ్వు మరలా వారిని నింపమని ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.